Build your dreams, live rich, and leave rich. లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ బై క్రిష్కు స్వాగతం. మనలో చాలామందికి జీవితంలో అతిపెద్ద కలల్లో ఒకటి సొంత ఇల్లు లేదా స్థలం. అయితే ఆ కలను నిజం చేసుకునే దారిలో ఒక పెద్ద సందిగ్ధం ఎదురవుతుంది. కష్టపడి సంపాదించిన డబ్బును ఒక ఫ్లాట్లో పెట్టాలా, లేక ఖాళీ స్థలం అంటే ప్లాట్ కొనాలా? ఇది పైకి చిన్న ప్రశ్నలా అనిపించినా ఇది మన కుటుంబ భవిష్యత్తును, మన ఆర్థిక స్వేచ్ఛను నిర్దేశించే ఒక కీలకమైన నిర్ణయం. సరే, ఈరోజు ఈ రెండింటిలో ఏది మనకు తెలివైన ఎంపికో స్పష్టంగా, వివరంగా తెలుసుకుందాం. మనం విషయంలోకి వెళ్లే ముందు ఒక చిన్న గమనిక. ఇక్కడ మనం మాట్లాడుకునేదంతా మీ అవగాహన పెంచడం కోసమే. ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి వేరుగా ఉంటుంది కాబట్టి మీకోసం ఒక సరైన ప్రణాళిక కావాలంటే తప్పకుండా ఒక క్వాలిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ను సంప్రదించడం చాలా ముఖ్యం. మన చుట్టూ చాలా కుటుంబాల్లో ఈ పరిస్థితిని చూస్తూ ఉంటాం. కాగితాల మీద చూస్తే వాళ్లు కోటీశ్వర్లు. ఊరి బయట పొలాలు, సిటీ శివార్లో ప్లాట్లు ఉంటాయి. కానీ నెల తిరిగేసరికి ఇంట్లో ఖర్చులకు, పిల్లల ఫీజులకు లేదా అనుకోకుండా వచ్చే హాస్పిటల్ బిల్లులకు చేతిలో నగదు ఉండదు. దీన్నే ఆస్తి ఉంది కానీ డబ్బు లేదు అంటారు. ఈరోజు మనం ఈ సమస్య మూలాల్లోకి వెళ్దాం. ఇది మనల్ని రియల్ ఎస్టేట్లోని అతి పెద్ద డైలమా దగ్గరికి తీసుకొస్తుంది. అసలు మనం కొనే ఆస్తి మనకోసం పనిచేయాలా, లేక మనమే ఆ ఆస్తి కోసం పనిచేయాలా? అంటే ఆ ఆస్తి మనకు నెలనెలా ఒక జీతంలా డబ్బు సంపాదించి పెట్టాలా, లేక మనమే దానికి కాపలా కాస్తూ దానికోసం మన సమయాన్ని, డబ్బును ఖర్చు చేయాలా? ఇదే ఉత్పాదక ఆస్తికి, కాగితపు ఆస్తికి ఉన్న తేడా అన్నమాట. అసలు సమస్య అంతా ఇక్కడే ఉంది. కోట్ల విలువైన ఆస్తి ఉన్నా అది నెలనెలా మన జేబులో ఒక్క రూపాయి కూడా వెయ్యకపోతే, సడన్గా డబ్బు అవసరమైతే అమ్మడానికి వీలు కాకపోతే ఆ ఆస్తి ఒక బంగారు పంజరం లాంటిది. చూడ్డానికి చాలా గొప్పగా కనిపిస్తుంది, కాని అది మనల్ని బంధిస్తుంది. దీని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఇద్దరు స్నేహితులున్నారు. ఇద్దరూ తమ రిటైర్మెంట్ కోసం 3 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కొన్నారు. మొదటి వ్యక్తి ఆ డబ్బుతో సిటీ బయట 3 ప్లాట్లు కొన్నాడు. వాటినుంచి వచ్చే నెలసరి ఆదాయం 0. ఇక రెండో వ్యక్తి అదే 3 కోట్లతో సిటీలో 3 ఫ్లాట్లు కొని అద్దెకిచ్చాడు. అతనికి నెలనెలా 75,000 రూపాయలొస్తున్నాయి. ఇప్పుడు ఆలోచించండి, వీరిద్దర్లో ఎవరు నిజంగా ఆర్థికంగా ప్రశాంతంగా, స్వేచ్ఛగా ఉన్నట్టు? సరే, ముందుగా మన పెద్దలు తరతరాలుగా నమ్ముతూ వస్తున్న ఫ్లాట్ గురించి మాట్లాడుకుందాం. భూమి ఎప్పుడూ నమ్మకాన్ని వమ్ము చేయదు అనేది మన నమ్మకం. నిజమే. కానీ ఈ రోజుల్లో ఈ నమ్మకం ఎందుకు చాలా సందర్భాల్లో కేవలం కాగితంపై ఒక కలగా మాత్రమే మిగిలిపోతుందో కొంచెం లోతుగా చూద్దాం. భూమి కొంటే నష్టం రాదురా, ఈ మాట మన తాతలు, తండ్రులు ఎన్నోసార్లు చెప్పి ఉంటారు. అది నిజమే కావచ్చు. కాని వాళ్లు అడగని ఒక ముఖ్యమైన ప్రశ్న ఉంది. భూమి నష్టాన్ని ఇవ్వకపోవచ్చు, కాని మనకు అవసరమైనప్పుడు లాభాన్ని ఇస్తుందా? మనకు అత్యవసరమైనప్పుడు ఆ లాభం మన చేతికి వస్తుందా? ఈ స్లైడ్ చూడండి. ప్లాట్ విషయంలో మన అంచనాలకు, నిజానికి ఎంత తేడా ఉందో క్లియర్గా తెలుస్తుంది. మనం దాని విలువ ఖచ్చితంగా పెరుగుతుందని ఆశిస్తాం, కాని వాస్తవానికి దానినుంచి నెలనెలా వచ్చే ఆదాయం 0. దాని ఒక గొప్ప భద్రత అనుకుంటాం, కాని టైటిల్ గొడవలు, కబ్జాల కంచెన్ ఎప్పుడూ ఉంటుంది. ఇక మెయింటెనెన్స్ ఈజీ అనుకుంటాం, కాని దాని చుట్టూ కంచె వేయించడం, కాపలా కాయడం ఒక పెద్ద తలనొప్పిగా మారుతుంది. అన్నిటికంటే ముఖ్యంగా అవసరానికి డబ్బుగా మార్చుకోవచ్చు అనుకుంటాం, కాని దాని అమ్మాలంటే నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు పడుతుంది. దీన్నే లిక్విడిటీ ట్రాప్ అంటారు. ఊహించుకోండి, ఇంట్లో ఒక మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది. ఆ సమయంలో మీ కోట్ల విలువైన ఫ్లాట్ హాస్పిటల్ బిల్లు కట్టలేదు కదా. చేతిలో డబ్బు లేనప్పుడు అంత పెద్ద ఆస్తి కూడా ఒక పనికిరాని భారంగానే అనిపిస్తుంది. సరే, ఇప్పుడు నాణానికి రెండో వైపు చూద్దాం, ఫ్లాట్. చాలామంది ఫ్లాట్ను తక్కువ అంచనా వేస్తారు, కానీ అది ఎలా ఒక కుటుంబానికి నిజమైన ఉత్పాదక ఆస్తిగా, అంటే డబ్బు సంపాదించి పెట్టే యంత్రంగా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. ఫ్లాట్ అనగానే చాలామందికి వచ్చే మొదటి భయం, కొన్నేళ్లకి దాని విలువ 0 అయిపోతుంది కదా అనేది. ఇది అతిపెద్ద అపోహ. ఈ రోజుల్లో ఇది ఎంతవరకు నిజమో చూద్దాం. ఈ అపోహను ముందుగా పటాపంచలు చేద్దాం. ఇదిగో చూడండి, ఇది ఊహ కాదు, నిజం. 2000వ సంవత్సరంలో హైదరాబాద్లో కేవలం 2 లక్షల రూపాయలు పెట్టుకొన్న ఒక ఫ్లాట్ 20 ఏళ్ల తర్వాత ఆ బిల్డింగ్ని మళ్లీ కట్టడానికయ్యే ఖర్చును తీసేసినా కూడా 60 లక్షల రూపాయల నికర లాభాన్నిచ్చింది. ఇది ఎలా సాధ్యం? ఇదే అభివృద్ధి చెందుతున్న నగరాల్లో ఉండే శక్తి. చూడండి,
కేవలం విలువ పెరగడమే కాదు, ఫ్లాట్ వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ప్రతి నెలా అద్దె రూపంలో వచ్చే ఆదాయం ఒక రెండో జీతం లాంటిది. ధరలు పెరిగే కొద్దీ అద్దె కూడా పెరుగుతుంది. మెయింటెనెన్స్ గురించి పెద్దగా టెన్షన్ ఉండదు. అవసరమైతే ఫ్లాట్ కంటే చాలా వేగంగా అమ్మొచ్చు. ఇవన్నీ ఒక కుటుంబానికి నిజమైన ఆర్థిక భద్రతనిస్తాయి. సరే, ఇంత విన్న తర్వాత మన కుటుంబానికి ఏది సరైనదో ఎలా నిర్ణయించుకోవాలి? దీనికి పెద్ద పెద్ద ఫైనాన్షియల్ లెక్కలేం అవసరం లేదు. ఒక చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ ఫ్రేమ్వర్క్ ఉంది. మీరు ఏ ఆస్తిని కొనడానికి ముందైనా సరే ఈ 3 ప్రశ్నలు మిమ్మల్ని మీరు అడగండి. మీరు 90% మంది కంటే తెలివైన నిర్ణయం తీసుకుంటారు. మొదటిది, ఈ ఆస్తి నా జేబులో డబ్బు పెడుతుందా లేక తీస్తుందా? రెండోది, అత్యవసర పరిస్థితి వస్తే దీన్ని వెంటనే అమ్మగలనా? మూడోది, ఇది చాలా ముఖ్యం, నేను లేకపోయినా నా కుటుంబం దీన్ని సులభంగా చూసుకోగలదా? ఈ మూడింటికి సమాధానం అవును అయితే మీరు సరైన దారిలో ఉన్నారు. ఈ ఒక్క మాటను బాగా గుర్తుంచుకోండి. మన లక్ష్యం చుట్టాలను, స్నేహితులను ఆకట్టుకోవడానికి ఆస్తులు కొనడం కాదు. మన భవిష్యత్తుకు, మన పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక స్వేచ్ఛనిచ్చే ఆస్తిని కొనడం. హోదా కోసం అప్పులు చేయడం కాదు, స్వేచ్ఛ కోసం సంపదను సృష్టించడం ముఖ్యం. ఓకే, ఈ మొత్తం చర్చ నుండి మనం నేర్చుకున్న, గుర్తుంచుకోవలసిన 5 ముఖ్యమైన సూత్రాలను ఒక్కసారి చూద్దాం. ఇవి మీ భవిష్యత్తు పెట్టుబడులకు ఒక గైడ్లా పనిచేస్తాయి. ఈ 5 విషయాలను గుర్తుపెట్టుకోండి. 1. ఆస్తి మనకు డబ్బు సంపాదించి పెట్టాలి. 2. అత్యవసరంలో అమ్మడానికి వీలుగా ఉండాలి. 3. అద్దె ఆదాయం ధరల పెరుగుదల నుండి మనల్ని కాపాడుతుంది. 4. ఫ్లాట్ల విలువ పెరగదనేది కేవలం ఒక అపోహ మాత్రమే. 5. సామాజిక హోదా కంటే మన ఆర్థిక స్వేచ్ఛకే ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్నతో వదిలి వెళుతున్నాను. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. ప్రస్తుతం మీకున్న ఆస్తులు మీకోసం పనిచేస్తున్నాయా? లేక ఆ ఆస్తులను కాపాడుకోవడానికి మీరే వాటికోసం పనిచేస్తున్నారా? మరి ఈ టాపిక్ మీద మీ అభిప్రాయమేంటి? మీ అనుభవంలో ఫ్లాట్ మంచిదా, ఫ్లాట్ మంచిదా? దయచేసి మీ ఆలోచనలను కింద కామెంట్స్లో పంచుకోండి. మనందరం కలిసి మరిన్ని విషయాలు నేర్చుకుందాం. ఈ విశ్లేషణ మీకు ఉపయోగపడిందనే నమ్ముతున్నాను. ఇలాంటి మరిన్ని ఆర్థిక విషయాల గురించి తెలుసుకోవడానికి లివ్ రిచ్ అండ్ లీవ్ రిచ్ బై క్రిష్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో పంచుకోండి. తెలివైన నిర్ణయాలు తీసుకుని మీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోండి. చూసినందుకు ధన్యవాదాలు.